బ్లాస్టర్స్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ చాలా రసవంతంగా జరుగుతుంది అనుకుంటే ఆడ ఏమి జరగకుండా వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. మా వాడు హుహు. ఎంఐ వాడు ఇప్పుడే పడుకున్నాడు బాధతో. ఎంఐ ఫ్యాన్. చాలా లైక్ ఈ సీజన్‌లో కొద్దిగా మన హైప్ ఉన్న మ్యాచ్‌లంటే జనరల్‌గా ఆర్‌సీబీ, సీఎస్‌కే ఇంకా ఎంఐ మధ్య జరిగే మ్యాచ్‌లే జనరల్‌గా. హైప్ ఉండి క్లోజ్ అయితది అనుకుంటాం. కానీ ఈసారి అలా వర్కౌట్ కాలే. వన్ సైడ్ మ్యాచ్‌లు అవుతున్నాయి. సీఎస్‌కే, ఆర్‌సీబీ అంతే అయింది. ఇప్పుడు ఆర్‌సీబీ, ఎంఐ కూడా అవ్వలేదు. పాపం షెడ్యూల్ చేసినోళ్ళేమో కొద్దిగా బాగా ఎక్స్‌పెక్టేషన్స్ తోటి సండే ఈవెనింగ్ ప్లాన్ చేస్తున్నారు గానీ, షెడ్యూల్ బాగుంది గానీ తగినట్టు వాళ్ళు ఆడట్లేదు. మ్యాచ్‌లయితే జరగట్ల. కానీ ఈరోజు ఏ యాక్చువల్‌గా మన ఆర్సీబీ వాళ్ళు మెయిన్ ఆర్సీబీకి ఎంఐకి ఏందంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్ అన్న. వచ్చిన ప్రతి ఒక్కరు కొడుతున్నారు. బాగా ఆడుతున్నారు. అంతా స్కోర్ వెళ్ళిపోతుంది గానీ, ఇక్కడ ఎంఐకి ఏంటంటే నేమ్స్ చూస్తే పెద్ద పెద్ద బడా బడా పేర్లుంటాయి. కానీ వాళ్ళ పెర్ఫార్మన్స్ ఏమి ఉండదు. చూడు బుమ్రా, అవును. బోల్ట్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాగూర్, శాంట్నర్ ఎంతమందున్నారు చూడు. అన్నీ పెద్ద పెద్ద బడా బడా పేర్లే. కానీ చూసావా స్కోర్ ఏమో 230, 235, 236 ఎళ్ళింది. 240, 240 ఎళ్ళింది. 240. కానీ బ్యాట్స్‌మెన్‌లు చూడు మళ్ళీ రోహిత్ శర్మ, రికల్టన్, తిలక్ వర్మ, స్కయి, హార్దిక్ పాండ్యా, షర్ఫియన్ రూదర్‌ఫోర్డ్, నమందిర్. దీనిలో కూడా మొత్తం అన్ని బడా బడా పేర్లే. కానీ హుహు. గెలవలేకున్నారు. యాహ్! పెర్ఫార్మ్ చేయలేదు. ఇది ఇప్పుడని కాదు. లాస్ట్ సీజన్ యాక్చువల్లీ సూర్యకుమార్ కొద్దిగా కాపాడాడు గానీ, ముంబై బ్యాట్స్‌మెన్ యాక్చువల్‌గా షో ఆఫ్ చేయట్లేదు. నమందీర్ అండ్ సూర్యకుమార్ లాస్ట్ ఇయర్ ఆడారు అవును. గానీ, ఈ సీజన్‌లో సూర్యకుమార్ గూడా ఆడట్లేదు. నమందీర్ గూడా ఆడట్లేదు. హ్మ్. ఇంకెక్కడ ట్రికిల్టన్ ఓపెనింగ్ ఇస్తున్నాడు గానీ, ఇవాళ రోహిత్ శర్మ ఇంజ్యూరీ అవ్వడం, రోహిత్ శర్మ గూడా ఉన్న కొద్ది కాసేపు కూడా అంత ఫ్లూయెంట్‌గా కనిపించలేదు. ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు సి ఆర్‌సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్‌సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. బ్యాటింగ్ మంచిగా ఓపెన్ చేశారు. లైక్ ఓపెనింగ్ స్టాండ్ ఎట్లుందంటే లాస్ట్ 3, 4 మ్యాచెస్‌గా మనం చూస్తున్నాం గదా! హై స్కోరింగ్ మ్యాచ్‌లన్నీ హ్మ్. పవర్ అవును. ప్లేలోనే డిసైడ్ అవుతుంది. పవర్ ప్లేలో 70, 80 రన్స్ కొడుతున్నారు. దానివల్లే వాళ్ళక్కడి నుంచి 230, 240 రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మీ వోళ్ళు చాలా ఓపెన్ చేశారు. కోహ్లీ వన్స్ పవర్ ప్లే వరకు ఆడాడు గానీ తర్వాత డౌన్ అయ్యాడు. అవునవును. ఒకవేళ 270 స్కోర్ పోవడానికి మెయిన్ కారణం ఈరోజు కోహ్లీయే. 270, 280 దగ్గర రావడానికి. యాహ్! దాని తర్వాతొచ్చిన రజత్ సరే వికెట్ పడిందనుకుంటే పట్టిదార్ వచ్చి ఎలా ఆడాడు బ్రో. ఏంటన్నా నేను లెక్కేసుకుంటున్నా. ఇప్పుడు 11 బాల్స్‌కి 38 ఇంకో 2 బాల్లకు 12 రన్‌లు కొట్టాను. 13 బాల్స్ 50. సో, ఫాస్టెస్ట్ 50 అయితదని. 10 బాల్సే ఉండే. 10 బాల్స్ 38 ఉండే. స్కోప్ ఉంది. 2 సిక్స్‌లు కొడితే 12 బాల్స్ 50 అయితది. బట్ అవ్వలేదు. లాస్ట్ ఓవర్ ఒక్కటి శాంతన్ బౌలింగ్ ఏసాడు నాకు. చాలా ఏసాడు లాస్ట్ ఓవర్. హ్మ్. శాంతన్ లాస్ట్ ఓవర్. వాళ్ళ బౌలింగ్‌లో ఓన్లీ బూమ్రాని గూడా 3 ఓవర్లు కవర్ చేసిన లాస్ట్ ఓవర్‌లో కొట్టారు మళ్ళా. ఈరోజు కొంచెం మెయిన్ అదే. డిఫరెన్స్ చూడు. మెయిన్ కృణాల్ పాండ్యా 4 ఓవర్స్. 24 రన్స్, 25 రన్స్ ఇచ్చాడు. వాళ్ళకి అలాంటి బౌలర్ లేడు. స్పిన్నర్ మిడిల్ ఓవర్స్‌లో బౌలర్. ఇంకోటి సురేష్ శర్మ వికెట్లు తీశాడు. 2 వికెట్స్ మెయిన్ వికెట్స్. అలాంటిది వికెట్ టేకింగ్ బౌలర్ కూడా లేడు. స్పిన్ బౌలర్ వాళ్ళకి. అదొకటి వాళ్ళకి మైనస్ అయింది. ఈ 8 ఓవర్స్ వీళ్ళిద్దరు కలిపి 8 ఓవర్సే కొంచెం మైనస్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా ఇంకా ఇంకోటి భువీని ఈరోజు ఓవర్ వేయకుండా రసిద్దర్ సలాం వేసాడు. చాలా మంచి స్లోవర్ బాల్స్ వేసాడు. లాస్ట్‌లో ఏదో ఇంజ్యూరీ వల్ల బయటికెళ్ళిపోయాడు గానీ, చాలా ఏసారు రసిద్దర్ సలాం. జాకబ్ డఫీకి కొట్టారులే గానీ ఇంకోటి నాకు ఒకటి స్పెసిఫిక్‌గా ఇంతకు లాస్ట్ సీజన్ వరకు వదిలేసేయి. దాని ముందు వరకు చూస్తే ముంబై ఎంత అగ్రెసివ్‌గా ఆడేది. ఆర్‌సీబీ ఇట్లా స్ట్రగుల్ అయ్యేది. ఇప్పుడు ఇప్పుడంతా టేబుల్స్ టర్న్ అయ్యాయి. ఆర్‌సీబీ చాలా అగ్రెసివ్ ఆడుతుంది. ముంబై బ్యాట్స్‌మెన్ స్ట్రగుల్ అయితున్నారు. ఆర్‌సీబీ మంచి ఒక ఇలైట్ రన్ కంటిన్యూ అవుతుంది. అదే. ఒక 18 ఇయర్స్ తర్వాత అప్పటిదాకా చప్పబడిన ఫ్యాన్స్ అంతా ఒకేసారి విజృంభించుకుంటున్నారు. సీఎస్‌కే మీద గాని, ఎంఐ మీద గాని అందరి మీద. ఆ! ఇవాళ కృణాల్ పాండ్యాది యాక్చువల్‌గా కృణాల్ పాండ్యా ఎందుకో లైక్ స్పోర్ట్స్‌మెన్‌షిప్ పరంగా నాకెందుకో నచ్చదు బ్రో. స్పిన్నర్ అని చెప్పి గార్డ్ తీసుకొని సడెన్‌గా బౌన్సర్‌లు ఇసురుతుంటే నాకు ఇరిటేషన్ వస్తది బౌలింగ్ చూడడానికి. ఎందుకు? కానీ
అది ఏంటి నీకు బ్రో? నచ్చదంటావా? సరేలే. కానీ మ్యాచ్ అది ఎట్లా అంటే గెలిపించారు పాపం. మ్యాన్‌కైండ్ చేస్తాం చూసావా? హ్మ్. హ్మ్. అప్పట్లో అశ్విన్ చేసాడు. ఇది నాకు అట్లా అనిపిస్తది. లైక్ స్పిరిట్ ఆఫ్ ద గేమ్‌కి కొద్దిగా అగెయిన్స్ట్ అనిపిస్తది. లైక్ ఇట్లా బౌన్సర్‌లు ఇసరడం. కానీ నాకేమనిపించదు. నాకు అది రూల్ రూల్ బుక్‌లో అది అగెయిన్స్ట్‌గా పోతున్నట్టు కాదు. వితిన్ ద రూల్ బుక్స్. బట్ స్పిరిట్ ఆఫ్ ద గేమ్‌కి అగెయిన్స్ట్‌గా ఎళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సమ్‌హౌ లైక్ మీకు మాత్రం అది బాగా వర్కౌట్ అయితుంది. హ్మ్. హార్దిక్ పాండ్యా ఏసిన బౌలర్స్ అసలు పిక్ చేయట్లేదు. దానివల్ల నార్మల్ లెంత్ బాల్ ఏసినా కూడా ఆలోచిస్తున్నారు. హ్మ్. అవును. అది గూడా వీడు బౌన్సర్ ఏస్తాడా? నార్మల్ ఏస్తాడా? లేదా ఒకటి ఇసిరేస్తాడు చూడు సైడ్ ఆఫ్ నుంచి. అదే. ఆ బాల్ ఏస్తాడా? ఏ బాల్ ఏస్తాడా? అని కొట్టలేక సింగిల్ తీసుకుంటారు. బ ఎలా రా మిస్ షాట్ ఏద్దామని. ఇప్పుడు ఉన్న టోర్నమెంట్‌లో మొన్న అశ్విన్ అన్నాడు. లైక్ ఆర్మ్ స్పిన్నర్స్ రైట్ ఆర్మ్ గాని, లెఫ్ట్ ఆర్మ్ గాని ఎక్కువ మంది లేరు. చాలా రేర్‌గా కనిపిస్తున్నారు. వాళ్ళు గూడా లైక్ లైమ్ లైట్‌లో లేరు. పెర్ఫార్మ్ చేయట్లేదు. వికెట్స్ తీయట్లేదు. వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇప్పుడు కృణాల్ పాండ్యానే. ఆర్‌సీబీ కాకపోతే అనార్థోడాక్స్. బౌన్సర్‌లేయడం ఏదో ఒకటి చేసి డార్కర్ మంచి పొటెన్షియల్ ప్లేయర్ అయితున్నాడు. అంటే నా ఇది కూడా మేజర్ డిఫరెన్స్ ఇవాళ. అంతే ఇంక కొత్త జనరేషన్ క్రికెట్‌కి ఏదో ఒకటి చేంజ్ కావాలి గదా! అడాప్ట్ అవ్వాలి కాబట్టి అడాప్ట్ అయిపోయాడనుకో. మెల్లగా అందరూ ఫాలో అయితారు బ్రో. అంతే. అంతే. అది అలాగే ఉంది. కానీ అందరికి అది సెట్ అవ్వదన్న. ఎవరు స్పిన్నర్స్ అంత ట్రై చేయరు మోస్ట్‌లీ. ఇప్పుడే రాకపోవచ్చు. బట్ మళ్ళీ ఫ్యూచర్‌లో. గోయింగ్ డౌన్ ద లైన్ మేబీ ఒక 2, 3 ఇయర్స్‌లో హ్మ్. హ్మ్. బ్యాట్స్‌మెన్ కూడా అలవాటయితారులే. హ్మ్. అది ఇంక ఇంకా నాది నెక్స్ట్ ఎంఐ వాళ్ళు ఏం చేయాలంటే తిలక్ వర్మని మన టీ20 వరల్డ్ కప్‌లో ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్‌లో ఆడిపించారు చూడు. ఫస్ట్ పెర్ఫార్మ్ చేయలేకపోతే వన్ డౌన్‌లో. హ్మ్. అలాగా షెర్ఫెన్ రదర్‌ఫోర్డ్‌ని కొంచెం అప్ చేసి, కొంచెం కిందికి రానిస్తే తిలక్ వర్మని కొంచెం ఎంఐ వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. షెర్ఫెన్ రదర్‌ఫోర్డ్ హిట్టింగ్ చేసి ఔట్ అయిపోయాడనుకోండి. తర్వాత వీళ్ళు లాస్ట్‌లో స్టెబిలైజ్ ఇన్నింగ్స్ ఆడుకోవచ్చు. ఒకవేళ స్కోర్ మంచిగా చేయడానికి. ఇప్పుడు తిలక్ వర్మ వస్తున్నాడు, వికెట్స్ పడిపోతున్నాయి. కొంచెం స్ట్రైక్ రేట్ కూడా ఆడట్లేదు కదా! కొంచెం ఎంఐ వాళ్ళకి కొంచెం అది డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. ఈ స్కై కూడా అంతే. యాహ్! స్కై కూడా ఆడట్లే. హ్మ్. కై ఎట్లా అంటే ఇన్‌స్టంట్‌గా పికప్ అవ్వట్లేదు. ఒక 20 బాల్స్ ఆడతాడు. ఒక 120, 130 స్ట్రైక్ రేట్‌తో. తర్వాత కొట్టే టైంకి ఔట్ అయిపోతున్నాడు. ఆన్ ద గో లైక్ వచ్చినప్పటి నుంచి ఎలా అయితే ఆడేవాడో ఇంతకుముందు అలా ఆడలేకపోతున్నాడు స్కై. అండ్ హార్దిక్ పాండ్యా కూడా అంత ఫ్రీ ఫ్లోగా జనరల్‌గా ఉండే ఫ్లో కనిపియట్లే. హార్దిక్ పాండ్యా పాపం ఎవరు సపోర్ట్ చేయట్లేదన్న. నా కెప్టెన్సీలో మీరెందుకురా ఇలా ఆడుతున్నారు అన్నట్టు చూస్తున్నాడు హార్దిక్ పాండ్యా పాపం. ఏం చేస్తాడు హార్దిక్ పాండ్యా? నాకిప్పుడు నాకిప్పటికీ అనిపిస్తది బ్రో. అంత బాగా ఎళ్తున్న ముంబైకి రోహిత్ శర్మ కెప్టెన్సీలో అసలు రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎందుకు తీస్తారో అర్థం కావట్లే. ఆడుతుండు కదా ఇంకా. అంత గొప్ప కెప్టెన్‌ని తీసేసి హార్దిక్ పాండ్యాని పెట్టాల్సిన అవసరం ఏముంది? అది. అదంతా కొన్ని ఉంటాయిలే దానికి. అంబానీకే తెలియాలి. హ్మ్. అది. హ్మ్. ఇంకా ఎంఐ ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ఇంకా హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోవడానికి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. 3 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 3 మ్యాచెస్ అయిపోయాక ఎంఐ విన్నింగ్ స్టేజ్‌లోకొస్తదా? అంతవరకు వెయిట్ చేయాలేమో మనము. చూడాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంటే కదా వాళ్ళు బాగా ఆడింది. ఒకటి గెలిసారుగా మాకులాగే 4 ఆడ ఒకటి గెలిసారు. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే, ముంబై అన్నీ ఒకటే. 4 ఆడ ఒకటి గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో 7 గెలవాలిప్పుడు హ్మ్. క్వాలిఫై అవ్వాలంటే. చూద్దాం. ఏమవుతదో. కష్టం. కానీ ఆర్‌సీబీ మాత్రం దూసుకెళ్తుంది. కేవలం ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఆ ఒక మ్యాచ్ ఓడిపోయిన మ్యాచ్ కూడా 200 కొట్టి ఓడిపోయింది. చూద్దాం ఇంకా ఆర్‌సీబీ ఈస్ గోయింగ్ యాహ్! స్ట్రాంగ్. ఆర్‌సీబీ చాలా స్ట్రాంగ్ ఉంది. హ్మ్. హ్మ్. ఓకే. ఎంఐ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇంకా హోప్స్ ఉన్నాయా? క్వాలిఫైయర్స్‌కెళ్ళడానికి? ఒకసారి కామెంట్ చేయండి. ఆల్రెడీ ఎంఐ ఫ్యాన్స్ అందరూ నిరాశలో ఉన్నారు. ఏంది ఇంత మంచి టీమ్ ఉండి కూడా ఆడలేకున్నామని. అంతే. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హ్మ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.